మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. అందరికీ నమస్కారం. నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు హైదరాబాద్ లోని రెనోవా హాస్పిటల్ కు చెందిన సీనియర్ గైనకాలజిస్ట్ పద్మావతి కపిల గారు. ఆవిడతో మాట్లాడి మెన్స్ట్రువల్ హైజీన్ గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. చాలా మందికి ఒకవేళ పీరియడ్స్ వచ్చి ఎన్నో ఏళ్ళు అవుతున్నా గానీ పీరియడ్స్ ని హ్యాండిల్ చేయడం అనేది తెలియదు. మెన్స్ట్రువల్ హైజీన్ గురించి చెప్పండి మేడం. షూర్మా. అయితే మెన్స్ట్రువల్ హైజీన్ బేసిక్ గా ఎందుకు అంటే టు ప్రివెంట్ ప్రాబ్లమ్స్, అంతే కదా. ఎందుకంటే మెన్స్ట్రువల్ హైజీన్ సరిగ్గా లేకపోతే, ఒక ఆడపిల్ల సరిగ్గా మెన్స్ట్రువల్ హైజీన్ సరిగ్గా చూసుకోకపోతే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, లోకల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ చాలా హైగా ఉంటాయి. సో మెన్స్ట్రువల్ హైజీన్ అంటే ఇట్ ఇంక్లూడ్స్ పర్సనల్ హైజీన్ యాజ్ వెల్ యాజ్ ద లోకల్ హైజీన్ అండ్ హ్యాండ్ హైజీన్. సో మామూలుగా మెన్స్ట్రువల్ సైకిల్ కనుక మనం తీసుకున్నట్టయితే నార్మల్ లెంగ్త్ ఆఫ్ ద సైకిల్ వచ్చేసి మనకి 21 to 35 days, నార్మల్ ఫ్లో వచ్చేసి 2 to 7 days. ఈ మెన్స్ట్రువల్ లో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, సో చాలా మంది ఆడపిల్లలు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెన్స్ట్రువల్ ప్రోడక్ట్ ఇవి యూస్ చేస్తుంటారు. కొంతమంది శానిటరీ ప్యాడ్స్, కొంతమంది టాంపూన్స్, కొంతమంది మెన్స్ట్రువల్ కప్స్, ఇవన్నీ డిపెండింగ్ అపాన్ దట్. సో ఇవి కూడా ఎంత ఫ్రీక్వెంట్ గా చేంజ్ చేయాలని అవగాహన ఉండాలి. డిపెండింగ్ అపాన్ ద అగైన్ ద సోకేజ్ ఆఫ్ ద దిస్ థింగ్ ఆర్ కప్ ఫిల్ అప్ అయినప్పుడు. సో యూజువల్లీ 6 hours to 8 hours లోపల చేంజ్ చేసుకోవచ్చు, అంటే 3 times a day చేంజ్ చేసుకోవచ్చు. మెన్స్ట్రువల్ కప్ కూడా మనం చూసుకుంటే అది కూడా చేంజ్ చేసుకుని మళ్ళీ క్లీన్ చేసుకుని రీయూజ్ చేసుకోవచ్చు. సో ఇది కామన్ గా టాంపూన్స్ కానీ లేకపోతే ప్యాడ్స్ కానీ కూడా ఇవన్నీ కూడా ఎవ్రీ 4 to 6 hours చేంజ్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఒకవేళ విపరీతంగా ఋతుస్రావం అవుతూ ఉంటాక ఫ్రీక్వెంట్ గా ఎవ్రీ 2 hours కనుక చేంజ్ చేసుకోవాల్సి వస్తే, ఆ పెద్ద పెద్ద క్లాట్స్ లాగా అట్లా పాస్ చేస్తుంటే దే షుడ్ కమ్ టు ద గైనకాలజిస్ట్ అండ్ సీ ద డాక్టర్ అనమాట. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం ఉందా, అంత ఎక్సెసివ్ ఋతుస్రావం అవుతుందని ఏదైనా టెస్ట్లు బ్లడ్ టెస్ట్లు కానీ స్కానింగ్ కానీ చేయించుకోవాల్సి వస్తుంది. దిస్ ఈస్ అబౌట్ ద మెన్స్. అలానే వాళ్ళు చేసుకున్నప్పుడు వాళ్ళ హ్యాండ్ హైజీన్ కూడా శానిటైజ్ చేసుకోవడం, హ్యాండ్ ని సోప్ తో వాష్ చేసుకోవడం అవన్నీ కూడా చేసుకుంటారు. సో ఎప్పుడు కనుక వాళ్ళు మెన్స్ట్రువల్ హైజీన్ కనుక ప్రాపర్ గా మెయింటైన్ చేసుకోకపోతే, సో ఏమవుతుందంటే బ్యాక్టీరియల్ కంటామినేషన్, బ్యాక్టీరియల్ మల్టిప్లికేషన్ వల్ల లోకలైజ్డ్ గా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అనమాట. అలానే వీళ్ళకి మెన్స్ట్రుయేషన్ అప్పుడు వీళ్ళకి స్మాల్ అబ్డామినల్ క్రాంప్స్ కానీ ఇవన్నీ ఏమైనా వస్తే లోకల్ గా ఆ హీట్ ప్యాడ్స్ కానీ యూస్ చేసుకోవచ్చు. డిపెండింగ్ అపాన్ ద పెయిన్ మైల్డ్ ఎనర్జెటిక్స్ అట్లాంటివి కూడా యూస్ చేసుకోవచ్చు. మెన్స్ట్రువల్ హైజీన్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే వెజనల్ డ్రైనెస్ కానీ వెజనల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు అనమాట. పిఎంఎస్, ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్, దీని గురించి చాలా మందికి ఐడియా ఉండదు డాక్టర్. పీరియడ్స్ కి ముందు, పీరియడ్ తర్వాత ఎన్నో ఇష్యూస్ వస్తూ ఉంటాయి అమ్మాయిలు. దీని గురించి వివరించండి. ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ అంటే ఏంటంటే మెన్సెస్ వచ్చి, ఇప్పుడు మనకి ఈ హార్మోన్స్ ఏవైతే మనకి బ్రెయిన్ సిగ్నల్స్ ద్వారా రిలీజ్ అవుతున్న ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్, ఇది అండాశయాల మీద కూడా యాక్ట్ చేస్తుంది కదా. ఈ హార్మోన్ వల్ల నాట్ ఓన్లీ ఆన్ ద యూట్రస్, అంటే రిప్రొడక్టివ్ సిస్టమ్ ఏదైతే ఉందో, యూట్రస్, ఫెలోపియన్ ట్యూబ్స్, ఓవరీస్, అలా కాకుండా వీళ్ళకి బ్రెస్ట్ కూడా, బ్రెస్ట్ ఇస్ ఆల్సో ఇంక్లూడెడ్, దాని మీద కూడా ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ప్రభావం డెఫినెట్ గా ఉంటుంది అనమాట. సో ఈ ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ లో వీళ్ళకి యూజువల్ గా ఏమవుతుందంటే వీళ్ళకి మూడ్ స్వింగ్స్ రావడం, యాంగ్జైటీగా అనిపించడం, స్ట్రెస్ఫుల్ గా అనిపించడం, డిప్రెషన్ కి లోన్ అవ్వడం, రొమ్ములు ఎక్కువగా టెండర్నెస్ గా ఉండడము, తర్వాత టెంపరేచర్ వచ్చినట్టు ఉండడము, తర్వాత కొంతమందికి వామిటింగ్స్ అవ్వడము, హెడేక్, డయేరియా, కొంతమందికి లూజ్ మోషన్స్ అవ్వడము, ఇవన్నీ కూడా ఈ హార్మోన్ ప్రభావం వల్ల అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ కి యూజువల్ గా మనం ఏంటంటే ఏం చెప్తాము అంటే, ఇది ఉన్నప్పుడు యూజువల్ గా గర్ల్స్ మన దగ్గరికి వచ్చినప్పుడు జస్ట్ ఎగ్జామిన్ చేసి వాళ్ళకి డెఫినెట్ గా కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఏం కాదు అంటే ఈ హార్మోన్స్ కొంచెం ఇంబ్యాలెన్స్ అవ్వడం, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా ఇట్లా వస్తుందని చెప్పి వీళ్ళకి మనకి యూజువల్ గా ప్రైమరోజ్ ఆయిల్ అని ఉంటుంది, అది క్యాప్సూల్, ప్రైమరోజ్ ఆయిల్ క్యాప్సూల్స్ అనేది 1000 mg 3 times a day అట్లా ఇస్తాం. అట్లా వైటమిన్ ఈ క్యాప్సూల్స్ కూడా 600 mg వరకు ఇవ్వడం. ఇది కొద్దిగా 2-3 months వాడాక డెఫినెట్ గా వాళ్ళకి ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ లో డిఫరెన్స్ ఉంటుంది. అలానే వీళ్ళకి ఎక్కువగా వల్ల స్ట్రెస్ తగ్గించుకోమని చెప్పడము, యోగా, మెడిటేషన్, ఇవన్నీ మెడిటేషన్ వల్ల, స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడా చేయడం వల్ల కొంచెం బాడీలో కూడా హ్యాపీ హార్మోన్స్ కొంచెం రిలీజ్ అవుతాయి, ఎండార్ఫిన్స్, కాబట్టి వీటి వల్ల కూడా ఈ స్ట్రెస్ తగ్గడం వల్ల కూడా ఈ యాంగ్జైటీ, డిప్రెషన్, మూడ్ చేంజెస్ ఇవన్నీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఎక్కువగా వీళ్ళు హైడ్రేట్ చేసుకుంటూ ఉండాలి. అలానే ఈ ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళు ఎక్కువగా కెఫీన్ ఇంటేక్ కానీ, ఆల్కహాల్, ఈ రోజుల్లో
ఆల్కహాల్, స్మోకింగ్ చాలా కామన్ గా చూస్తున్నాం కాబట్టి ఈ కెఫిన్ ఇంటేక్, కాఫీ తీసుకోవడం ఎక్కువ సార్లు, కెఫిన్ ఇంటేక్, ఆల్కహాల్, స్మోకింగ్ ఇవన్నీ కూడా, స్పైసీ ఫుడ్, టూ మచ్ ఆఫ్ షుగర్స్, టూ మచ్ ఆఫ్ స్పైసెస్ ఇన్ ద ఫుడ్, ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడం మంచిది. అలానే వీళ్ళకి మెగ్నీషియం సప్లిమెంట్స్ కనుక తీసుకుంటే వీళ్ళకి కొంతవరకు ఇంప్రూవ్మెంట్ ఉంది. వైటమిన్ ఈ సప్లిమెంట్స్, మెగ్నీషియం సప్లిమెంట్స్, అలానే ప్రైమరోజ్ ఆయిల్ క్యాప్సూల్స్ ఇవన్నీ ఇవ్వడం వల్ల కొద్దిగా డెఫినెట్ గా వీళ్ళకి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి కనుక ఇంప్రూవ్మెంట్ రాకపోతే డెఫినెట్ గా మన బర్త్ కంట్రోల్ పిల్స్ ఏవైతే ఇస్తామో అవి కొంచెం సైక్లికల్ గా 2 to 3 months ఇవ్వడం వల్ల కూడా ఈ ఫ్లూయిడ్ రిటెన్షన్ అనేది తగ్గి డెఫినెట్ గా ఇంప్రూవ్మెంట్ ఇన్ ద సిమ్టమ్స్ ఉంటుంది. డాక్టర్ గారు, పీరియడ్స్ అంటే అది పూర్తిగా ఆడవాళ్ళకి సంబంధించిన విషయమే, మాకు సంబంధం లేదన్నట్టుగా ఉంటారు చాలా మంది మగవాళ్ళు. కానీ దీనివల్ల చాలా మంది ఆడవాళ్ళు కూడా ఫిజికల్ గా, మెంటల్ గా చాలా స్ట్రెయిన్ అవుతూ ఉంటారు. ఒక ఫ్యామిలీ అనేది ఆడపిల్లలకి ఎలా సపోర్టింగ్ గా ఉండాలి, ఒక ఫాదర్ కావచ్చు, బ్రదర్స్, హస్బెండ్, చివరికి బాయ్ ఫ్రెండ్ కూడా ఎలా సపోర్ట్ చేయాలి అమ్మాయిల్ని? అండ్ డెఫినెట్ గా అమ్మాయిల్ని మటుకు డెఫినెట్ గా సపరేట్, దట్ ఈస్ దట్ అంటే పూర్వపు రోజుల్లో మనం కంపేర్ చేస్తే చాలా ఓల్డ్ ఏన్షియంట్ డేస్ ఐఎమ్ టాకింగ్, మెన్స్ట్రల్ పీరియడ్స్ అనేది ఒక మొత్తం ఐసోలేషన్ లో పెట్టేవారు. బికాస్ ఎందుకు పెట్టేవాళ్ళు, గర్ల్స్ ఆ టైంలో రెస్ట్ ఉండాలి, ఆ టైంలో ఎడిక్వేట్ స్లీప్ ఉండాలి, మంచి డైట్ ఉండాలి అని చెప్పి, అంతే కదా, అంత ఐసోలేషన్ గా పెట్టి వాళ్ళకి ఏమీ పని చెప్పకుండా 3 days అలా కంప్లీట్ గా రెస్ట్ ఇచ్చేవాళ్ళు అనమాట వాళ్ళకి. ఇప్పుడైతే అవన్నీ దట్ ఇస్ ఆల్ అంటే ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అండ్ డికేట్స్ బ్యాక్ అని కూడా మనం అనుకోవచ్చు. ఇప్పుడు రీసెంట్ గా అయితే ఇప్పుడు అథ్లీట్స్ కానీ, స్విమ్మర్స్ కానీ, దిస్ ఇస్ నాట్ ఎ బ్యారియర్ ఫర్ ఎనీ స్పోర్ట్ యాక్టివిటీ ఆల్సో కదా. మెన్స్ట్రల్ ఎటువంటి బ్యారియర్ కూడా కాదు. సో నార్మల్ గా కూడా అందరూ అది కామన్ థింగ్ లాగా చేసుకున్నా, రెస్ట్ అవసరమా, స్లీప్ ఇది అన్నట్టు. సో డెఫినెట్లీ ఫ్యామిలీ మటుకు డ్యూరింగ్ ద మెన్స్ట్రల్ సైకిల్ తనకి ఏదైనా బాధ ఉందా, ఎక్సెస్ అబ్డామినల్ క్రాంప్స్ వస్తున్నాయా, ఇవన్నీ కూడా డెఫినెట్ గా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే చాలా బాగుంటుంది. తనకి ఆ టైంలో ఒత్తిడి ఇంట్లో పని ఒత్తిడి కనుక తగ్గితే తనకి డెఫినెట్ గా కొంచెం షీ విల్ ఫీల్ హ్యాపీ అండ్ మెంటల్ పీస్ కూడా ఉంటుంది. తనకు కూడా ఫిజికల్ గా కూడా రెస్ట్ ఉంటుంది, ఎమోషనల్ గా అండ్ సైకలాజికల్ గా కూడా రెస్ట్ ఇవ్వాలని బెటర్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఆ టైంలో సపోర్ట్ చేసి మంచి డైట్ ఇచ్చి, తర్వాత స్లీప్ కూడా తన టైమింగ్స్ మంచిగా 8 to 10 hours స్లీప్ ఇచ్చి స్ట్రెస్ అది లేకుండా చేసుకుంటే మంచిది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, పీరియడ్స్ గురించి చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ.